హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు ఆటా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గోధుమ పిండితో చేసుకునే ఈజీ స్నాక్ ఐటమ్ అండి ఇది. బిస్కెట్స్ చేయడానికి ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్, అలాగే మనకి 6 టేబుల్ స్పూన్స్ నెయ్యి కావాలండి. అలాగే మనకి ఆ పిండి కలిసిలాగా ముద్దయ్యేలాగా పాలు, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమైనా పర్లేదు, అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ కావాలి. ఒక ప్లేట్ తీసుకుని అందులోకి గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పు తీసుకుంటే గోధుమ పిండి అదే కప్పు సమానంగా పంచదార అలాగే బొంబాయి రవ్వలు తీసుకోవాలండి. సేమ్ మనకి కొలత. అవన్నీ తీసుకున్నాక ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి, పొడినంతా బాగా కలిసిలాగా. నెయ్యి వేసిన తర్వాత పిండిని బాగా కలపాలి, నెయ్యి అంతా బాగా పిండికి పట్టేలాగా. అలా చేసుకున్నాక మనం చేతితో ముద్దలా చేసుకుంటే మనకు ముద్ద అయితే కనుక మనకు నెయ్యి సరిపోయినట్టు. లేకపోతే కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోండి. తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేయండి, ఒకేసారి యాడ్ చేయకండి. యాడ్ చేస్తే మనకి పిండి పలచగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఎక్కువ పాలు వేసేసుకుంటే కనుక మనకి పలచబడిపోతుందండి. మనకు కావాల్సిన మట్టుకు వేసుకుంటే సరిపోతుంది పాలు, కొంచెం కొంచెంగా ముద్ద అయ్యే వరకును. చూసారు కదా, మనకి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసుకుని వాటిని బిస్కెట్లా చేసుకోవడమే. మనం అలా బాల్లా చేసుకుని దాని మీద ఫోర్క్ తీసుకుని దాని మీద ఒత్తుకుంటే మనకి బిస్కెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఫోర్క్ తీసుకుని ఫోర్క్తో మనం ఇలా ఒత్తుకుంటే మనకి ఇలాగా మార్క్స్ పడతాయండి. మనకి షేప్ ఇది బాగుంటుంది చూస్తానికి. మీ ఇష్టం, ఇలా కాకపోతే ఎలాగన్నా మీ ఇష్టమైన ప్రకారం చేసుకోవచ్చు బిస్కెట్ షేప్స్ని. ఈ బిస్కెట్స్ మరీ లావుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్లేమ్ మీడియంలో ఉండాలండి, మరి హైలో మట్టుకు అసలు ఉండకూడదు. బిస్కెట్స్ వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 2-3 నిమిషాలు అయ్యాక తిరగవేయాలి, లేకపోతే మనకి బిస్కెట్స్ విడిపోతాయి. ఇప్పుడు 3 నిమిషాలు అయ్యాక బిస్కెట్స్ని తిప్పుకోవాలి ఒక్కొక్కటిగాని. మనం పల్చగా చేసుకుంటే మనకు కరకరలాడతాయి కానీ విడిపోయినట్టు అయిపోతాయండి. మనం మీడియం సైజులో చేసుకుంటే మనకి విడిపోవు. చూసారు కదా, వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. తిప్పుకుని అటు సైడ్ కూడా మనం వేయించుకోవాలి. 2 సైడ్లు మనకి బాగా వేగిన తర్వాత బిస్కెట్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా మనకి బిస్కెట్స్ ప్రిపరేషను. బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక బాగా చల్లారనివ్వాలండి. చల్లారనివ్వకుండా మట్టుకు మనం ముట్టుకుంటే విడిపోయినట్టు అయిపోతాయి. చల్లారాక మట్టుకు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. బిస్కెట్స్ మనకి బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయో మనకి ఆటా బిస్కెట్స్. మనం ఎలాచీ పౌడర్, నెయ్యి వేయటం వలన మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, మీరు చెప్తారు చాలా బాగుందని. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.